ఇది సాహసాలు, త్యాగం మరియు రహస్యాల గాథ. ఇది విక్రమసేన మహారాజు కథ. ఇది సింహస్థల రాజ్యం కోసం తన జీవితాన్ని అర్పించిన రాజు కథ. పూర్వం సింహస్థల రాజ్యం అని పేరుగాంచిన మహాసంపన్నమైన రాజ్యం ఉండేది. శాంతి, సిరిసంపద మరియు ప్రతిష్టతో అలరారిన ఈ రాజ్యానికి ప్రధానాధిపతిగా ఉన్నారు విక్రమసేన మహారాజు. ఆయన ఒక ధైర్యం, జ్ఞానం కలిగిన ఒక రాజుగా కాక రక్షకుడిగా ప్రజల గౌరవాన్ని సంపాదించారు. ఈ రాజ్యానికి ప్రాణస్వరూపం సింహ విగ్రహం. బంగారం మరియు విలువైన రత్నాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం రాజ్యానికి రక్షకుడిగా భావించబడేది. తరతరాలుగా ఈ పవిత్ర విగ్రహం క్షేమంగా ఉంటే రాజ్యం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసించారు. అయితే ప్రతి మహాగాథలో ఉన్నట్లే ఈ శాంతి సమయానికి కూడా ఒక నీడ రూపం పడి ఉంది. రాజ్య జ్యోతిష్కుడు ఒకరోజు సింహస్థల రాజసదకు వచ్చాడు. మహారాజా అని అతను గంభీరంగా పిలిచాడు. గ్రహాలు చాలా స్పష్టమైన హెచ్చరిక ఇచ్చాయి. శపథగ్రహణం అనే ఒక దుష్టశక్తి రాబోతోంది. అది రాజ్యానికి చీకటి కాలం తెచ్చిపెడుతుంది. ఇంకా పవిత్ర సింహ విగ్రహం కూడా ఈ శాపానికి బలవుతుంది. ఆ మాటలకు సభ నిశ్శబ్దంగా మారింది. ఆ మాటలు గాలిలో అంధకారాన్ని తెచ్చాయి. కాని విక్రమసేన తన పరిపాలనలో ధైర్యవంతుడిగా ఉండేలా తన చల్లని చీరునవ్వుతో జ్యోతిష్కుడిని నమ్మించేందుకు ప్రయత్నించాడు. ఇవి తేలికపాటి భయాలు మాత్రమే అని అన్నాడు. మనం భయపడతామని ఆకాశం ఎప్పటికీ నిర్ధారించలేదు. ఎన్ని విపత్తులు వచ్చినా ప్రజలను రక్షించటమే నా ధ్యేయం. అయితే ఆ రాత్రి పండుగ మధ్యలో ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. ప్రకృతి భయంకరంగా మారింది. ప్రకాశించే చంద్రుడు ఒక్కసారిగా మాయమవ్వడం కనిపించింది. సమస్త రాజ్యాన్ని హడలెత్తిస్తూ సింహ విగ్రహం పెద్ద శబ్దంతో పరలిపోయింది. ఆ శబ్దం వినిపించిన ప్రతి గుండెను గజగజలాడించింది. రాజ్యవ్యాప్తంగా ప్రజలలో భయంతోపాటు అనిశ్చితి వ్యాపించింది. ఇది శాపం, మనకు రక్షణ లేదు అని ప్రజలు ఆందోళన చెందారు. ఇదే సమయంలో విక్రమసేన తన ప్రజల భయాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇదంతా సరదా కాదని, అసలైన సమస్య ఉందని తెలుసుకున్నాడు. తన ప్రజల భద్రత కోసం ఒక నిజమైన రక్షకుడిలా ఈ శాపాన్ని తొలగించే దిశగా పయనించాల్సిన సమయం వచ్చిందని మహారాజు నిర్ణయించుకున్నాడు. విక్రమసేన సంభవించిన విపత్తు పరిష్కారం కోసం జ్యోతిష్యుడు సలహా మేరకు నిత్యజ్యోతి ఆలయానికి సైన్యంతో కాళింది అరణ్యం గుండా ప్రయాణం మొదలుపెడతాడు. కాళింది అరణ్యం ప్రాణాంతకమైంది. అడుగు ముందుకేసినప్పుడల్లా విపత్తులు ఎదురవుతున్నాయి. మొదట వారు నల్లటి నీటితో నిండిన ఒక వింత నదిని చూస్తారు. ఆ నది వారిని ఆకర్షించి వారి మనస్సులో దాటిన భయాలను ప్రత్యక్షం చేస్తుంది. వారి ధైర్యంతో నది నుంచి బయటపడతారు. కాని ముందుకు వెళ్లగానే ఒక భూతగణం వారి మార్గాన్ని అడ్డుకుంటుంది. మీరు మా ప్రాంతంలో ప్రవేశించలేరు అంటూ వారు గుర్రాలపై రావడం విక్రమసేన చూస్తారు. విక్రమసేన సింహంలా వారిని ఎదిరిస్తాడు. అంతా కలిసి భూతగణాన్ని ఓడిస్తారు. అడవిలో భయంకరమైన ప్రదేశాల నుంచి విజయవంతంగా బయటపడిన విక్రమసేన మరియు అతని బృందం నిత్యజ్యోతి ఆలయం వైపు దారి సాగించారు. ఆ సమయంలో ఆకాశం ఒకసారిగా నీలరంగు నుంచి నలుపు రంగులోకి మారింది. గాలి దిశ తప్పినట్లు వీచింది. అక్కడి చెట్లు కదలటం మానేశాయి. గాలిలో నిశ్శబ్దం. ఒక పెద్ద జలపాతానికి దగ్గరగా వెళ్లినప్పుడు వారు ఒక భయంకరమైన నాగరూప ఆత్మను ఎదుర్కొన్నారు. ఆ ఆత్మ అమాంతంగా వారి ముందు ప్రత్యక్షమవుతుంది. ఆమె ఆకారంలో ఒక భయానక నాగ రూపం కనిపిస్తుంది. ఎవరు మీరు? ఈ పవిత్రమైన ప్రాంతానికి అనుమతి లేకుండా అడుగుపెట్టారు అంటూ ఆ ఆత్మ గర్జించింది. విక్రమసేన ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడాడు. నేను విక్రమసేన, సింహస్థల రాజ్యానికి రాజుని. నా ప్రజల రక్షణ కోసం నా రాజ్యానికి తిరిగి శాంతిని తీసుకురావడానికి ఇక్కడికి వచ్చాను. నా ప్రయాణం కోసం దారిని చూపించు
అనగానే నాగరూప ఆత్మ కొద్దిసేపు అతన్ని పరిశీలించి తరువాత నీలో ధైర్యం కనిపిస్తోంది. కాని నీ గమ్యం సులభం కాదు. నీ మనసు స్వచ్ఛమైతే మాత్రమే నీవు ముందుకు సాగగలవు. నా 3 ప్రశ్నలకు సమాధానం చెప్పు. అందుకు ప్రతిఫలం నీకు దారి అని తన ప్రశ్నలు మొదలు పెట్టింది. నాయకుడిగా ఉండటానికి సరైన లక్షణం ఏమిటి అని ఆత్మ అడిగింది. విక్రమసేన ఎలాంటి సంకోచం లేకుండా సమాధానం ఇచ్చాడు. నాయకుడు తన ప్రజల కోసం కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాదు, అవసరమైనప్పుడు వాళ్లకు ముందుండి సాహసం చేయాలి. ఒక నాయకుడు భయం తట్టుకుని శాంతిని, న్యాయాన్ని తీసుకురావడానికి త్యాగం చేయగలగాలి. ఆత్మ సమాధానంతో సంతృప్తి చెంది, త్యాగం ఎప్పుడు నిజంగా విలువైనదవుతుంది అని రెండో ప్రశ్న ప్రశ్నించింది. విక్రమసేన చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. త్యాగం అనేది అవసరం ఉన్నప్పుడు మాత్రమే నిజమైనదవుతుంది. ఆ త్యాగం స్వార్థం లేకుండా ఇతరుల శ్రేయస్సు కోసమే జరగాలి. అప్పుడే అది సమాజానికి మేలు చేస్తుంది. ఆత్మ కొంచెం తల ఊపి, సత్యం చెప్పావు అని అంగీకరించింది. మూడో ప్రశ్నగా నీ జీవిత విధి ఏమిటి అని ప్రశ్నించింది. విక్రమసేన ధైర్యంగా సమాధానమిచ్చాడు. నా విధి నా ప్రజల శ్రేయస్సు కోసం నా జీవితాన్ని అర్పించటం. నా రాజ్యం, నా ప్రజలు నా ప్రాణం కంటే ముఖ్యమని నమ్ముతాను. నా బాధ్యత కేవలం పరిపాలనే కాదు, వాళ్ల భవిష్యత్తు కోసం త్యాగం చేయడము అని సమాధానం ఇచ్చాడు. విక్రమసేన ఇచ్చిన జవాబులకు ఆత్మ ప్రశాంతమైంది. నీ హృదయం నిజాయితీతో నిండి ఉంది. నీకు నేను దారి చూపుతాను. కాని ముందు నీ ధైర్యానికి ఇంకా పెద్ద పరీక్ష ఎదురవచ్చు అని చెప్పి నాగరూప ఆత్మ మాయమైంది. అల్లకల్లోలంగా ఉన్న వాతావరణం మామూలుగా మారింది. దారి తెరుచుకుంది. విక్రమసేన నవ్వుతూ తన పరివారాన్ని ముందుకు తీసుకువెళ్లాడు. ఆఖరికి వారు నిత్యజ్యోతి ఆలయానికి చేరుకుంటారు. ఆ ఆలయంలో ఒక అద్భుతమైన సింహరూపం వారికి ప్రత్యక్షమవుతుంది. విక్రమసేన, మీ రాజ్యానికి రక్షకుడి శక్తి నీ త్యాగంతోనే తిరిగి వస్తుంది. మీరు మీ రాజ్యాన్ని విడిచిపెట్టగలరా? సామాన్యుడివలే జీవించగలరా అని ప్రశ్నించగానే విక్రమసేన ఒక్క క్షణం ఆలోచించి, నా ప్రజల కోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను అని చెబుతాడు. ఆ మాటలతో సింహరూపం ప్రశాంతమైంది. రాజ్యంలో విగ్రహం పునరుద్ధరించబడింది. రాజ్యం శాంతిని పొందింది. విక్రమసేన తన సింహాసనం విడిచిపెట్టి సామాన్యులుగా జీవించటానికి సిద్ధమవుతాడు. ప్రజలు అతని త్యాగాన్ని కథలుగా చెప్పుకుంటూ అతన్ని మహానాయకుడిగా గుర్తుంచుకుంటారు. ఇది విక్రమసేన గాథ. రాజ్యం కోసం తన ప్రతిష్టను, తన ఆస్తిని త్యాగం చేసిన ఒక మహానుభావుని గాథ.